ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు దేవుడు చక్కటి వాగ్దానం ఇస్తున్నారు. అదేంటో విందాము. కీర్తనలు 57:2. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం వింటున్నాం కదా. పని ప్రయాసం మనది, కానీ సఫలపరిచేది దేవుడు మాత్రమే. ఈరోజు ఒకవేళ నేను ఒంటరిగా చేస్తున్నానేమో, లేక నాకు పెద్ద ప్రాజెక్ట్ ఉంది, సక్సెస్ అవుతుందో లేదో అని నువ్వు అనుకుంటున్నావేమో, యూ ప్లస్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు 1 బిగ్ ఆర్మీ. నువ్వు నీ దేవుడు ఒక పెద్ద సైన్యం. మీరిరువురు కలిసి గొప్ప కార్యాలు చేయగలుగుతారని దేవుడు చెప్తా ఉంటున్నాడు. మన జీవితంలో కొన్నిసార్లు విఫలమైపోతూ ఉంటాం. సఫలతలోనికి మనం రాము, మొదలు పెడతాం కానీ పూర్తి చేయను. 138 కీర్తన 8వ వచనంలో ఏముందంటే, దేవుడు నా కార్యమును నా పక్షము నుండి సఫలపరుస్తాడంట. దేవుడు ఎలాగ సఫలపరుస్తాడు? నీ పక్షాన నిలబడి సఫలపరుస్తాడు. వాల్టైర్ అనే ఒక గొప్ప ఫిలాసఫర్ ఉండేవాడు. ఆయన నాస్తికుడే కానీ ఒక మాట అంటాడు, దేవుడు లేకున్నా నాకు దేవుడు కావాలి, నా పక్షమున దేవుడు ఉండాలి అని కోరుకున్నాడంట. నిజమే, కొన్నిసార్లు మనము చేయలేనివన్నీ మన పక్షంన దేవుడుండి సఫలపరుస్తూ వస్తూ ఉంటాడు. ఆయన సన్నిధి, ఆయన తోడు, ఆయన నీడ, ఆయన పనితనము, ఆయన నిపుణత మన ద్వారా దేవుడు జరిగించి ఈ లోకంలో గొప్ప కార్యాలు, సాహస కార్యాలు నీ ద్వారా చేయాలని ఆశపడతా ఉంటాడు. కాబట్టి ఈరోజు అయ్యా, నీవు నా పక్షం నుండి నా కార్యం సఫలపరచు. దేవుడు చేసే కార్యాలు అలాగే ఉంటాయి. మన పక్షంలో ఉండి మన ప్రక్క నుండి జరిగిస్తూ ఉంటాడంట. ఎక్కడో ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు. నువ్వు గొప్ప కార్యాలు తలపెట్టాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. రిమెంబర్, 1 ప్లస్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు 1 బిగ్ ఆర్మీ. నీవు ప్లస్ దేవుడు ఈజ్ ఈక్వల్ టు గ్రేట్ సక్సెస్. ఈ యొక్క వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే చిన్న ప్రార్థనతో ఈ యొక్క వాగ్దానం స్వీకరించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, అయ్యా నీవు నేను కలిసి ఈ లోకంలో ప్రభా తండ్రి కార్యాలను చేయడానికి అయ్యా ఐ వాంట్ టు టీమ్ అప్ విత్ యూ. నీతో పాటు నేను సహా అయ్యా కార్యం చేయాలని ఆశపడుతున్నాను ఎవరైతే వేడుకుంటున్నారో, ఈరోజు వారు తలపెట్టే కార్యాలన్నింటిలో గొప్ప సఫలతను తీసుకెళ్ళండి. అయ్యా నీ బిడ్డలు కోర్టు కేసులో ఉన్నారో, లేక ఎలాంటి ప్రభాతాన్ని శ్రమల్లో తుఫాన్లో ప్రభాతాన్ని వేసే అయ్యా ఏ కార్యం జరగట్లేదని ఆగిపోతున్న జీవితాలను ప్రభ తిరిగి వారిని ముట్టండి, లేవనెత్తండి, సఫలపరచండి. అయినా జాబ్స్ విషయంలో, బిజినెస్ విషయంలో, పెళ్లి విషయంలో, కుటుంబ విషయంలో, పిల్లల విషయంలో ప్రభ తండ్రి, వారి ఆరోగ్య విషయంలో కూడా ప్రభ నీవే సమస్తము చూసుకొని అయ్యా వారి పనిని అంతట్లో మీరు ఉండి సఫలపరిచి నడిపిస్తావని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లోనండి, నాకు దేవుడు కావాలి అని అనుకోనండి. ప్రభా నా కార్యం సఫలపరచండి అని అనుకోండి. ఖచ్చితంగా దేవుడు నీ పక్షం నుండి నీ కార్యం సఫలపరుస్తూ ఉంటాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే why don't you like, share and subscribe, and also don't forget to comment below. God bless you.